ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటన కొనసాగుతుంది. నిర్మల్ పట్టణంలోని రాజరాజేశ్వర గార్డెన్స్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశానికి మంత్రి సీతక్క అధ్యక్షత వహించారు. అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో మాత్రం వెనకబడిందంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సరస్వతి దేవి కొలువైన ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని, అటువంటి జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదంటూ సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఇంట్లోని 5 ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు కొనసాగడం లేదంటూ సీతక్క ఎద్దేవా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలంటూ మంత్రి కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా సదర్ మార్ట్, కడెం ప్రాజెక్టులను మంత్రి పరిశీలించారు. ఎందుకంటే అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే కనీసం మానవత కోణం కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. వీళ్ళు గొర్రెలు నింపడానికి పోయినా వాళ్ళని కొట్టేస్తున్నారు, గొడ్డలు లాగేస్తున్నారు, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు చేస్తున్నారు. అదేవిధంగా పీవీటీ కులంలోకి సీసీటీవీ ద్వారా సెట్పల్లి కులం కూడా పెంపి మండలంలో ఇల్లు సంస్థ కనీసం ఇల్లు కట్టనిస్తలేరు. సీసీలో వేస్తామంటే సీసీలో ఏమిస్తలేరు. మిషన్ పగిన ద్వారా పైప్ లైన్ తీసుకెళ్తే మొన్న ఫ్లడ్ ద్వారా డ్యామేజ్ అయితే ఆ యొక్క పైప్ లైన్ కనీసం